రెండవ పత్రిక, పేతురుకు రాసిన రెండవ పత్రిక 10వ వచనము 11వ వచనం చదువుకున్నాము. పేతురు రాసిన రెండవ పత్రిక 10వ వచనము 11వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే సంఘముతో మాట్లాడతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలని మాట్లాడతాడు. ఆత్మీయమైన దీవెనల గురించి మాట్లాడతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలియచేస్తాడు. ఎలా జీవించాలో నీకు నేర్పుతాడు. ఎలా నడిపించాలో ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తానికి ఈ తన వాక్యము ద్వారా నీతో మృదు మధురమైన తన మాటలతో సంభాషిస్తూ నిన్ను ఆయనలో ఆత్మీయమైన ఆనందముతో నింపుతూ నడిపిస్తాడు. ఈ వాక్య భాగములు మనం చూసినట్లయితే 10వ వచనంలో ఏమంటుందంటే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త. మీరు పిలువబడ్డారు. ఆ పిలుపును ఏర్పాటు చేసుకోవటానికి నిశ్చయం చేసుకోవాలి. యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరిలో ఏం చెప్తాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే నిజమైన దేవుణ్ణి, మీ జీవితంలో విశ్రాంతిని శాంతిని ఇస్తానంటే మీరందరూ ఆ పిలుపు విని, ఈ లోకంలో మనమంతా హిందువులమే, మనమంతా లోకంలో అన్యజనులమే, దేవుడు ఎరుగని జనాంగమే, కానీ దేవుడి యొక్క పిలుపుని విని ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, నిన్ను ఈ లోకంలో సంతోషంతో సమాధానంతో నింపగలిగిన దేవుడు ఆయనే అని నిజముగా నిర్ధారించుకొని మనస్ఫూర్తిగా ఆయన్ని అంగీకరించి బాప్తిస్వం తీసుకొని నిబంధనలోకి ప్రవేశించి దేవుడి యొక్క సంఘములో సభ్యులుగా మీరు నిర్ణయించబడ్డారు. పిలువబడిన పిలుపుకి మీరు లోబడ్డారు. ఆ పిలుపుకి లోబడి లోపలకు వచ్చిన మీరు ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. మీరు పిలువబడిన పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలి. పిలువబడ్డారు, నిబంధనలోకి ప్రవేశించి దేవుడు నువ్వే దేవుడివి, జీవితకాలం అంతా నీతోనే నేను జీవిస్తానని ఒక నిశ్చయత నిబంధనలోకి నువ్వు ప్రవేశించావు. ఆ ప్రవేశించిన తర్వాత దాన్ని నిశ్చయం చేసుకోవాలి. అంటే పిలిచాడు, నువ్వు వచ్చావు, నేను జీవితాంతం ఉంటానన్నావు, కానీ ఆ నిబంధన అక్కడితో ఆగిపోకుండా అంతము వరకు ఆయనకిచ్చిన మాట మీద నువ్వు నిలబడి నిత్యరాజ్యంలో ప్రవేశించేటట్లుగా ఉండాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమతో తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు. మనల్ని నడిపించడానికి కావలసిన ఆయన రూపంలో ఉన్న శక్తినే నీకు నాకు ఇచ్చాడు. మానవ మాతృలాగా ఎవరైనా సహాయం కావాలంటే ఒక మనిషిని మనం పంపించవచ్చు, కానీ దేవుడు అలా ఎవరిని పడితే అలా ఇవ్వకుండా తన తత్వములో దైవాంశమైన పరిశుద్ధాత్మ శక్తిని నీకు నాకు ఇచ్చి, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావో, ఆయనతో బాప్తిసం తీసుకున్నావో, నిబంధనలోకి ప్రవేశించావో, ఆయన రక్తంతో ప్రోక్షించబడ్డావో, ఆ క్షణమే ఆయన తన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి ఆయన నిత్య నిబంధనలోకి ప్రవేశించిన క్షణం నుంచి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ నిబంధనలో అంత సర్వశక్తిమంతుడైన ఆ పరిశుద్ధాత్ముడి యొక్క ఆలోచనతో నడిపింపబడుతున్న నీవు నీ జీవితంలో అలాగే నడుస్తూ నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లరు అంటాడు. మీకు నిత్యరాజ్య ప్రవేశము సమృద్ధిగా లభిస్తుందని చెప్తున్నాడు. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. నిశ్చయం చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే కొన్ని క్రియలు చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇట్టి క్రియలను చేయవారైతే అని పైన ఒకటి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం బాప్తిసం తీసుకోమందు ప్రాచీన స్వభావం కలిగి ఉంటాం. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీనమైన స్వభావాన్ని నువ్వు సంతరించుకోవాలని దేవుడు నీకు చెప్తాడు. నవీనమైన స్వభావం అంటే ఈ క్రీస్తుని పోలిన స్వభావాన్ని నువ్వు ధరించాలి. ఆ ధరించడాన్నే నువ్వు దేవుడి యొక్కతో నిశ్చయం చేసుకోవాలి. ఎందుకంటే రేపు దేవుడి యొక్క నిత్యరాజ్యంలోకి వెళ్ళేటప్పుడు
అక్కడ ప్రవేశించడానికి కలుగుతున్న పరిశుద్ధత కానీ పవిత్రత కానీ దేవుడి యొక్క సారూప్యంలోకి నువ్వు మార్చబడితేనే మన క్షయమైన ఈ శరీరం అక్షయతను సంపాదించుకొని మహిమ స్వరూపులుగా దేవుడి రాజ్యానికి వెళ్తానికి దేవుడు నీకు ఆధిక్యతని ఇచ్చాడు. మరి అలాంటి నీవు ఎలాంటి స్వభావాన్ని ఎలాంటి స్వరూపాన్ని సంతరించుకోవాలని దేవుడు చెప్తాడు తెలుసా? పైన 4వ వచనంలో చివరిగా ఉంటుంది. గత 4వ వచనం మొత్తం చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన సంకల్పంలో, ఆయన మహిమలో, ఆయన గొప్ప ప్రేమ వాత్సల్యము, ఆయన కారుణ్యము కలిగిన ఆయన మనకి అనేకమైన వాగ్దానాలను ఇచ్చాడు. ఆ వాగ్దానాల్లోనే పరిశుద్ధాత్మని నీకు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి ఇస్తాను. అలాంటి వాగ్దానములు ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? దురాశను అనుసరించుటకు లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, అంటే లోకములో ఉన్న ఆశల్ని, లోకంలో ఉన్న కోరికల్ని, లోక జీవిత విధానాన్ని తప్పించుకోవడానికి దేవాది దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో దేవ స్వభావాన్ని పాలిపారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడి పరిశుద్ధాత్మను నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవ స్వభావంలోకి నువ్వు రూపాంతరం చెందటానికి, దేవుడి పోలికలోకి, ఆయన పోలికలో నిన్ను సృజించాడని మనము ఆదికాండంలో నేర్చుకుంటాము. దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించాడు. మరి అదే దేవుడు అంత పవిత్రముగా పరిశుద్ధముగా తయారు చేసినట్లుగా నువ్వు రూపించబడినప్పుడు అలాగే ఉన్నావా? ఒక బిడ్డ ఉంటుంది, తల్లిదండ్రులకి జన్మించినప్పుడు ఎంత పవిత్రముగా, ఎంత పరిశుద్ధముగా, ఎంత కల్మషం లేని వ్యక్తిలాగా, ఎంత నిష్కల్మషంగా ఉండదో తెలుసా? ఎటువంటి లౌక్యము తెలియదు, ఎటువంటిది ఏం లేదు. తనకు పాలు కావాలంటే ఏడుస్తుంది, తన తల్లి లాలిచ్చిద్దని, తన తండ్రి తను చక్కగా చూసుకుంటాడని, తనకి ఎటువంటి భయం లేకోకుండా నిశ్చలముగా, ఎటువంటి అపవిత్రత తనకు అంటుకోకుండా పవిత్రంగా జీవిస్తుంది. అలాగే ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో, దేవాది దేవుడి యొక్క సన్నిధానంకి వెళ్ళేటప్పుడు కూడా అంతే పవిత్రమైన మనసుతో వెళ్తేనే దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తాడు. అది దేవుడి స్వభావంలోకి రూపాంతరము చెందటం అంటే, పవిత్రమైన జీవితంలోకి నువ్వు రూపాంతరము చెందటమే దేవ స్వభావం అంటారు. దేవుడి యొక్క స్వభావం మనం ఒక్కసారి చూసుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడి యొక్క స్వభావము, దైవ స్వభావం ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండము 33వ వచనము, 6వ వచనం చదువుకున్నాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 5, 6 కూడా చదువుకున్నాము. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క స్వభావం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. యెహోవా అంటే దేవుడికి ఉన్న స్వభావంలో మొట్టమొదటి ఏంటి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపవాదములను, పాపములను క్షమించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ఆయన యొక్క కనికరమయుడుగా ఉన్నాడు, దయామయుడుగా ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. విస్తారమైన అంటే నువ్వు ఎంతో వివరించలేనంత కృప, వివరించలేనంత సత్య స్వరూపుడుగా నీ దేవాది దేవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి దేవుడి స్వభావము, దేవుడి స్వభావం ఏంటి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు, క్షమాగుణము. ఇలాంటి దేవుడు నిన్ను అలాంటి స్వభావంలోకి రూపాంతరం చెందమని చెప్తున్నాడు. మరొక చోట దేవుడి యొక్క లక్షణాలు మనం నేర్చుకున్నాము. యోనా గ్రంథము అంటే 763వ పేజీ, 763వ పేజీలో 3వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనము, 4వ అధ్యాయము 2వ వచనము చూస్తే, యెహోవా నేను ఈ దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే ఇక్కడ ఇందాక దేవుడే తన యొక్క లక్షణాలని, తన స్వభావాన్ని ప్రకటించుకున్నాడు. ఇక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత కలిగిన ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ప్రాఫెట్ యోనా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు కటాక్షమును,
జాలియు బహు శాంతమును అత్యంత కృప కలిగిన దేవుడువై యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుకుందువని నేను తెలుసుకొంటిని అంటాడు. దేవుడు క్షమించే గుణము. ఇక్కడ నీనేవే ప్రజలు 1,20,000 మంది అపవిత్రమైన దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటే వాళ్ళందరినీ నాశనం చేయడానికి దేవుడికి ఇష్టం లేక ఒక ప్రవక్తని యోనాని వెళ్ళి నువ్వు ప్రకటించు, నీ దేవుడికి నీ యొక్క ప్రవర్తన చూస్తే కోపం వస్తుంది, నీ యొక్క ఆలోచన విధానము, నీ పద్ధతి, నీ అలవాట్లు, నీ జీవిత విధానం మార్చుకొని యోనా వెళ్ళి ప్రకటిస్తే ఆ దేశ ప్రజలంతా దేవుడి ఎదుట ఉపవాసం అండి మోకరించి గోనె పట్టుకొట్టుకొని రాజు మొదలుకొని ఆ రోడ్డు మీద ఉన్న ఒక పశువులు, గేదెలు, ప్రతిదీ కూడా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి చూసే దేవుడు వాళ్ళలో ఉన్న పశ్చాత్తాపానికి పరవశుడై వారిని ప్రేమించి కాపాడినట్లుగా ఉంది. ఇక్కడ యోనా ప్రవక్త ఏం చెప్తాడు? దేవుడి యొక్క లక్షణాలు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృప కలిగిన దేవుడు. ఇందాక దేవుడు తన లక్షణాలని తనే చెప్పుకున్నాడు. ఇక్కడ యోనా భక్తుడు దేవుడి యొక్క కరుణ్ణి ప్రత్యక్షంగా ఆ మనుషులు ఎంత దుర్మార్గులు అంటే నాశనం చేసేస్తానని చెప్తాడు, కానీ నాశనం చేయకోకుండా దేవుడు వాళ్ళని కాపాడిన విధానం చూసి ఆయన ఎందుకు ఇంత జాలిగా ఉన్నాడు, ఎందుకు ఇంత శాంతంగా ఉన్నాడు, ఇంత కృప చూపిస్తున్నాడంటే ఇంత క్షమాగుణం కలిగిన దేవుడా నీ దేవుడని ఆయన దేవుడి గురించి ప్రశంసిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దైవ స్వభావంలోకి నిన్ను నన్ను మార్పు చెందమని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి దైవ స్వభావంలోకి నేను మార్పు చెందితే అదే దైవ స్వభావం నేను నిత్యరాజ్యంలోకి దేవుడితో పాటు ఆయన ఏర్పాటు చేసిన ఆ సువర్ణమయమైన సింహాసనాల్లో ఆసీనుడయ్యే యోగ్యత నీకు నాకు దేవాది దేవుడిస్తాడు. దైవ స్వభావం అని ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తాడో తెలుసా? దైవ స్వభావంలో మొత్తం 7 ఉంటాయి. ఆ 7 దేవుడు ఫస్ట్గా విశ్వాసంతో స్టార్ట్ చేసి దయతో దాన్ని ముగిస్తాడు. అవి ఒకసారి చదువుకొని వాటి గురించి క్లుప్తంగా వివరించుకున్నాము. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునిడని 7 మహోన్నతమైన దేవుడి స్వభావము నిన్ను అలవర్చుకోవాలని చెప్తాడు. ఏమి చెప్తాడు? విశ్వాసమందు సద్గుణాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ సద్గుణములో నుంచి జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానములో నుంచి ఆశానిగ్రహం వస్తుంది, ఆ ఆశానిగ్రహములోంచి సహనం వస్తుంది, ఆ సహనములో నుంచి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన భక్తి కలిగిన జీవితము, దేవుణ్ణి ప్రభావవంతం చేయగలిగిన జీవిత విధానము, భక్తి జీవితం వస్తుందని చెప్తాడు. ఆ భక్తి జీవితములో నుంచి సహోదర ప్రేమ, దయ అనే గొప్ప మహోన్నతమైన దేవుడి స్వభావాన్ని నువ్వు సంతరించుకుంటావని చెప్తున్నాడు. ఒకటి నుంచి ఒకటి వస్తూ దేవుడు దయామయుడు. ఆ దయామయుడే ఆకాశాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి సిలువలో విమోచన క్రయదయం గెలిపాడు. అలాంటి మహోన్నతమైన లక్షణాన్ని అంటే లోకంలో నాశనం అయిపోతున్న ఆ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తిని నీవు కూడా విమోచించాలనే తపన నీ హృదయంలో పోతుంది. అదే దయ. దేవుడు ఆకాశం నుంచి ఎలాగైతే దిగివచ్చాడో ప్రతి వ్యక్తికి, సర్వ సృష్టికి తను విమోచన క్రయధనముగా ఉండి విమోచన కలిగించాడో నీవు కూడా నీ జీవితంలో దేవుడి మార్గంలోకి మనుషులను నడిపించడానికి అలాంటి దయ కలిగిన వ్యక్తిగా లాస్ట్కి రూపాంతరం చెందావంటే అదే దేవుడి స్వభావంలో లాస్ట్ స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసం దగ్గర ఆగిపోతారు. విశ్వాసం చాలు, నాకు విశ్వాసం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తామంటామో. విశ్వాసము చాలు. నీకు విశ్వాసంతో నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, విశ్వాసంతో నీ జీవితాన్ని కట్టుకోవచ్చు, విశ్వాసంతో ప్రపంచాన్ని తల్లకిందులు చేయొచ్చు. చేశారు. కానీ ఆ విశ్వాసం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా దేవుడి స్వభావాన్ని నువ్వు సంతరించుకునే ప్రక్రియలో దేవుడు నేర్పిన వాక్యం ఇది. నా అంతటా నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. దైవ స్వభావంలోకి మీరు మార్పు చెందండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం నుంచి సద్గుణము,
ఆ సద్గుణము నుంచి జ్ఞానము, ఆ జ్ఞానము నుంచి ఆశానిగ్రహము, ఆ ఆశానిగ్రహం నుంచి సహనము, ఆ సహనము నుంచి భక్తి, ఆ భక్తి నుంచి సహోదర ప్రేమ, సహోదర ప్రేమ నుంచి దయ. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే దేవుడు ఇన్ని లక్షణాలు నువ్వు కలిగి, వాళ్ళకి నిత్య రాజ్య ప్రవేశము శీఘ్రము, నిశ్చయము అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆ ఐగుప్తు నుంచి బయలుదేరిన 40 సంవత్సరాలు అరణ్యంలోనే ప్రయాణించిన ఇద్దరు ఎందుకు కాలేబు యెహోషువ దేవుడి రాజ్యంలో ప్రవేశించారో తెలుసా? ఇలాంటి మహోన్నతమైన దేవుడి చేత ప్రశంసించబడే వీళ్ళు నా సేవకులు, నా కోసం నిలబడ్డారనే దేవుడే ఆకాశం నుంచి దిగివచ్చి వాళ్ళిద్దరిని ప్రశంసించే అంత భక్తి జీవితం కలిగిన వ్యక్తులు. కాబట్టి వాళ్ళిద్దరూ దేవుడి దృష్టిలో దేవుడి చేత మెచ్చుకొనబడి 40 సంవత్సరాలు పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఎలాంటి ప్రశంస వాళ్ళకి ఇచ్చాడో అదే ప్రశంసని, అదే ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ పరమ కణాల్లోకి ప్రవేశించే యోగ్యత దేవుడు ఇచ్చాడంటే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకున్న దాంట్లో అదే జీవితంలో దేవుడి యొక్క దైవ స్వభావంలోకి సంతరించుకుంటూ నువ్వు ఒకటిగా నీ లోక స్వభావం నుంచి దేవుడి స్వభావంలోకి రూపాంతరము చెందడమే, ప్రాచీన స్వభావం నుంచి నవీన పురుషుడిలాగా నువ్వు మార్పు చెందటం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకోవటం. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనే నా ప్రపంచంలో ఈయన తప్ప ఎవ్వరూ లేరు. నన్ను రక్షించగలిగిన వ్యక్తి, నన్ను సమాధానం ఉంచగలిగిన వ్యక్తి, నా జీవితంలో శాంతిని ఇవ్వగలిగిన వ్యక్తి ఈయనే అని నువ్వు విశ్వసిస్తే అదే విశ్వాసం. అబ్రహాం కూడా నువ్వు రా అంటే వచ్చేశారు. యేసుక్రీస్తు శిష్యులను కూడా మీరు రండి అంటే వలలన్నీ వదిలిపెట్టి తమ జీవనోపాధి కూడా వదిలిపెట్టేసి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా లోకంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, బాధలు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, సమాజం చేత చేత్కరించబడినా కానీ, హేళన చేయబడినా కానీ ఆ యొక్క లోకము నుండి దేవుని వెలుగులోకి రూపాంతరం చెంది ఆయన వెలుగులో ప్రవేశించి విశ్వాసంలోకి ప్రవేశించారు. దేవుడు అందుకు ఎంతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విశ్వాసం నుంచి మీరు ఇంకా దేవుడి యొక్క దేవ స్వభావంలోకి మీరు రూపాంతరం చెందాలని చెప్తాడు. ఆ విశ్వాసం నుంచి సద్గుణంలోకి వెళ్ళాలి. సద్గుణము అంటే సత్క్రియలు. సద్గుణ సంపన్నుడు ఎవరంటే యేసుక్రీస్తే. సుగుణాల సంపన్నుడు కానీ, సద్గుణ సంపన్నుడు కానీ యేసుక్రీస్తు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ మనము మన సత్క్రియలు ఎలా ఉండాలి, మన సద్గుణాలు మనం ఎలా ఉండాలంటే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 12వ వచనం మీరు చదువుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతులో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవక్తన గల వారి ఉండవల్లని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మన యొక్క జీవిత విధానము ఒకప్పుడు మన ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మన స్నేహితులకి నచ్చదు, మన చుట్టాలకి నచ్చదు, మన పొరుగు వారికి నచ్చదు. ఎందుకంటే నువ్వు కోపిష్ఠుడిలాగా ఉంటావు, నువ్వు అహంకారిగా ఉంటావు, అతిశయం కలిగిన వ్యక్తిలాగా ఉంటావు, విర్రవీగి ఎవరిని లెక్క చేయని పొగరుబోతులాగా ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నావో, ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించావో, నీ దేవుడు ప్రేమామయుడు కదా, నీ దేవుడు కరుణామయుడు కదా, నీ దేవుడు అన్ని తగ్గించుకోమన్నాడు కదా, నీ దేవుడు శత్రువును కూడా క్షమించమన్నాడు కదా అని లోకంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో నిన్ను చూసేవాళ్ళే ఒకవేళ వాళ్ళని కోప్పడితేనో, వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడుతానో, నువ్వు ఒక తప్పు చేస్తూ వాళ్ళకి దొరికితే వాళ్ళే నీ దేవుడు ఇలా చెప్పాడు కదా, నువ్వు అలా ఉండట్లేదు కదా అని వాళ్ళు ఏ విషయంలో నిన్న దుర్మార్గులని దూషిస్తూ ఉంటారో వాళ్ళే నీ సత్ప్రవర్తన. అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత నీ మంచి ప్రవర్తన చూసి దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా నీ జీవిత విధానం ఉండాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంటే ఇతరులు నిన్ను ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావని నిన్ను చేయిపెట్టి పాయింట్అవుట్ చేస్తూ ఇది తప్పు చేస్తున్నావని నిన్ను చూపించినప్పుడు ఆ జీవిత విధానాన్ని నుంచి నిన్ను నువ్వు మార్చుకునే ప్రక్రియే సద్గుణమైన వ్యక్తిలాగా మారటం. విశ్వాసంలో దేవుణ్ణి నమ్ముకుంటావు కానీ మన జీవితంలో అలాగే ఉండిపోతాం, చచ్చిపోయేదాకా అలాగే ఉండిపోతాము. కానీ లాభం ఏంటి? దేవుడి రాజ్యంలోకి వెళ్ళడానికి నీకు అర్హత ఉండదు కదా. అలా కాకోకుండా
అక్కడి నుంచి సద్గుణములోకి రావాలి. నీ మంచి క్రియలు, నీ క్రియల్ని, ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టి మంచి సత్ప్రవర్తన కలిగి దేవుడి చేత మెచ్చుకోబడిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బైబిల్ వెలుగులో నువ్వు జీవించడానికి ప్రయత్నించినప్పుడు అందరూ చూసి మంచిగా జీవిస్తున్నాడు కదా, ఇలా కదా దేవుడు బిడ్డలు జీవించాల్సింది, ఇలా కదా బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇలాగే కదా యేసుక్రీస్తు ఈ లోకంలో బోధించిందని నిన్ను చూసి చెప్పేటట్లుగా సద్గుణం అంటే సత్క్రియలను కలిగిన వ్యక్తిలాగా మనుష్యులు మీ సత్క్రియలు చూసి దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించే వ్యక్తిలాగా మత్తయి సువార్త 5:16 చెప్పినట్లుగా మీ జీవిత విధానం ఉండాలి. మరి ఈ సద్గుణం నుంచి జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే దేవుడికి నచ్చినట్లుగా నువ్వు జీవించాలనుకుంటున్నావో, మంచిగా ఉండాలనుకుంటున్నావో, ఆ మంచి ఎక్కడుంటుంది? నువ్వు జీవిత విధానాన్ని నిర్దేశించేది ఎక్కడుంటుంది? దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవటం మొదలు పెడతావు. నీ యొక్క జీవిత గమనాన్ని, నీవు జీవించాల్సిన ఆధ్యాత్మిక జీవితంలో మహోన్నతమైన విలువలతో కూడిన ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు జీవించాలంటే నీకు దిక్సూచి ఏంటి, నీకు అర్థమేంటి, నీకేంటి? నీ ఈ వాక్యము చదువుతుంటే నీ పాదాలకి దీపంలాగా ఉండి నిన్ను జ్ఞానవంతుడుగా చేస్తుంది. లోకంలో చదివితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. లోకంలో గొప్ప గొప్ప చదువులే, మహోన్నతమైన ఉద్యోగాలు చేస్తుంటే లోకంలో కొనియాడబడతావు. కానీ ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన నీవు, విశ్వాసం కలిగిన నీవు నీ యొక్క క్రియల్ని భద్రపరుచుకుంటూ దేవుడికి ఇష్టానుసారంగా వాటిని మార్చుకుంటున్న ప్రక్రియలో నిన్ను నిర్దేశించాల్సింది బైబిల్ గ్రంథము. అక్కడ జ్ఞానాన్ని నువ్వు చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంటే దేవుడే జ్ఞానము, యేసుక్రీస్తే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి, దేవుడే యేసే జ్ఞానము. జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అలాంటి మహోన్నతుడైన దేవుడి పాదాల చెంత చేరి దేవుడి దగ్గర ఎలా జీవించాలో నేర్చుకోవటం ప్రయత్నించాలి. జ్ఞానము, నువ్వు బైబిల్ గ్రంథం చదివితే నీకు జ్ఞానం వస్తుంది. దేవుడి యొక్క పాదాల చెంత చేరి, దేవా నేను ఎలా జీవించాలని ప్రతి దినము మోకరించి దేవుడిని, నీ మార్గాన్ని నా తెలుపు, నీ జీవితం, నా జీవితాన్ని నువ్వు నడిపించు దేవా అని చెప్పి ఏ వ్యక్తి అయితే దేవుడి పాదాల చెంత చేరి దేవుణ్ణి ప్రాధేయపడతారో వాళ్ళకి దేవుడు జ్ఞానంగా నడవటం, ఆత్మీయ జీవితంలో జ్ఞానం కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకోవటానికి దేవుడు జ్ఞానము, ఆత్మీయమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే లోకంలో ఆశలకు కానీ, సాతాను బంధకాలకు కానీ, సాతాను నీకు ఎరవేసే ప్రతి దానిలో నువ్వు చేరకోకుండా వాటి నుంచి నువ్వు విడిపింపబడేటట్లుగా మనోనేత్రాలు తెరిపించి పరిశుద్ధాత్మతో నిన్ను నడిపించేంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన సంగమా, అలాంటి జ్ఞానము అంటే విశ్వాసములో నుంచి సద్గుణము, సద్గుణంలోంచి జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానం, దేవుడి జ్ఞానం వస్తుందో నీకు ఆశా నిగ్రహం అనేది వస్తుంది. దేవుడు జ్ఞానము, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఈ లోకంలో దేన్ని ప్రేమించరు. ఆశలనన్నిటినీ నిగ్రహించుకోవడానికి, అంటే ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, సిలువ వేసేస్తారు, క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేసేస్తారని ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుడి జ్ఞానముతో, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నడుపుకోవటం మొదలు పెడతావో ఆశని నిగ్రహించుకోవటం అనేది వాక్యం చెప్తుంది. నీ కంటితో నువ్వు ఏది చూసినా కానీ అది తప్పంటాడు. నీ నోటితో చెడ్డ మాటలు పలకొద్దని చెప్తాడు. నిన్ను నువ్వు అతిశయించుకోవద్దని చెప్తాడు. ఇతరులను ప్రేమించంటాడు, నీ శత్రువులను కూడా ప్రేమించంటాడు, తోల నానొద్దంటాడు. నీ దినచర్యని ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండి ఒకవేళ తప్పు చేస్తే దేవుడి యొక్క సన్నిధిలో మోకరించి, దేవా నేను తప్పు చేశాను, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, క్షమించు దేవా అని దేవుణ్ణి క్షమించబడే అదే తత్వాన్ని, అలాంటి ఆధ్యాత్మికమైన నైతికమైన విలువలతో కూడిన జీవితాన్ని బైబిల్ గ్రంథం నీకు నేర్పుతుంది. అలాంటప్పుడు నీకు ఆశల్ని నిగ్రహించుకోగలవు. ఆశల్ని ఎప్పుడైతే నిగ్రహించుకోగలవో నీకు జీవితంలో నష్టము కలిగిన, నీకు తినటానికి తిండి ఉన్నా, ఇతరులు నేను ఈసడించుకున్నా, ఇతడు హేళన చేసినా కానీ సహించటం అనేది మొదలు పెడతావు. ప్రియమైన దేవుడి సంగమా, ఒకదాని నుంచి ఒకదాని దేవుడు స్వభావంలోకి సంతరించుకుంటూ నీవు సహనము కలిగిన వ్యక్తిలాగా, సిలువలో దేవుడు యేసుక్రీస్తుని హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అయినా కానీ దేవుడు సహించాడంటే ఏంటో తెలుసా? అది దేవుడి స్వభావం. దైవాంశ సంభూతుడైన ఆ దేవుడికి శ్రమలు వచ్చినప్పుడు అదే స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఇహలోకంలో అన్నిటినీ జయించగలిగాడు కాబట్టి, సహించగలిగాడు కాబట్టి, ఆయన సహించాడు కాబట్టి అలాంటి సహనాన్ని నీవు కలిగి ఉండని చెప్తున్నాడు.
విశ్వాసములో నుంచి సద్గుణము, సద్గుణములో నుంచి జ్ఞానము, జ్ఞానములోంచి ఆశానిగ్రహము, ఆశానిగ్రహంలోంచి సహనం వస్తే అన్నిటినీ సహించే వ్యక్తిగా నువ్వు యోబులాగా ఉంటే, యోబు సహించు వారమైతే ధన్యులము అంటాడు. యోబు ఎన్నో కష్టాలు వచ్చినాయి, దేవుడి కోసం ఎన్నో నిందలు వచ్చినాయి, అపవాదులు వచ్చినాయి, స్నేహితులు వచ్చి హేళన చేశారు, అతని భార్య వచ్చి హేళన చేసింది, సర్వ సమాజము సంపద కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. ఆ దేశంలోనే గొప్ప ధనికుడుగా ఉండే వ్యక్తి రోడ్డు మీద కూర్చొని, బూడిదలో కూర్చొని గోనె పట్ట కొట్టుకొని బాధపడుతూ కూర్చొని కూడా సహించాడు. సహించి, దేవా ఇంత నీతో ఇంత కరెక్ట్గా ఖచ్చితంగా జీవించాను కదా, నువ్వు చెప్పినట్లే జీవించాను కదా, నా జీవితంలో ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది దేవా, అయినా కానీ నేను నీ కోసం నిలబడతానని తను నిలబడటం మూలంగా దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా యోబు గ్రంథం చివరి అధ్యాయం చదివితే మరలా కుమారునిచ్చాడు, కుమార్తెలనిచ్చాడు. వారి కుమార్తెలంతా సౌందర్యవంతులు ప్రపంచంలోనే లేరని దేవుడు వారిని కొనియాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. మరలా అందరూ బంధువులంతా వచ్చేస్తారు. అందరూ ఎప్పుడైతే హేళన చేయబడ్డారో వాళ్ళందరూ ఆయన్ని ఘనపరిచి సత్కరించి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడని అతన్ని ఎంతో మెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సహనాన్ని మీరు అలవర్చుకోవాలి. ఎప్పుడైతే సహించడం మొదలు పెడతావో, యోబు ఎప్పుడైతే సహించడం మొదలు పెట్టాడో, ఎలీఫజ్ కానీ, జోఫర్ కానీ, బిల్దద్ కానీ వాళ్ళంతా స్నేహితులంతా వచ్చి ఎలీహు కూడా అతన్ని హేళన చేస్తూ, దేవుడికి నువ్వు ఏదో తప్పు చేశావు, దేవుడి పట్ల నువ్వు ఏదో వేరేగా ప్రవర్తించావు, నువ్వు యథార్థవంతుడు అంతా అనుకున్నావు, నువ్వు నీతిమంతుడు కాదు, దేవుడిని శిక్షించాడని అంటున్నా కానీ ఆ సహనంతో దేవుణ్ణి నమ్ముకోవటం మూలంగా అతని భక్తి జీవితము ప్రకాశించబడి అందరికీ వెలుగు చూపించినట్లుగా అధ్యాయం చివరిలో ఉంటుంది. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అప్పుడు నువ్వు సత్యముతో ఆత్మతో ఆరాధించగలవు. ఎందుకంటే దేవుడి గుణాలు, నువ్వు మంచిగా జీవిస్తున్నావు, దేవుడు వాక్యం చదువుకుంటున్నావు, దేవుడి పాదాలు చెంత చేరి ప్రార్థన చేస్తూ ఆయన జ్ఞానాన్ని, ఆత్మీయమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటూ ఆశానిగ్రహము, సహనం అనే లోకంలో నీలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ దేవుడి భక్తిలోకి అప్పుడు ప్రవేశించినట్లు, అప్పుడు భక్తిలోకి ప్రవేశిస్తే ఆ భక్తిలోకి ప్రవేశించిన తర్వాత ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే నువ్వు దేవా నాకు ఇది కావాలి అనో, మోషేలాగా, ఏలియాలాగా, ఎలీషాలాగా ఏదైతే కోరుకున్నారో. ఏలియా ఏమంటాడు? ఆకాశం నుంచి అగ్ని రావాలంటాడు. అగ్ని వెంటనే వచ్చింది కదా. దేవుడేమన్నా నువ్వు ప్రార్థన చేయి ఆకాశం నుంచి అగ్ని ఇస్తానని దేవుడేమన్నా అడగమని అడిగాడా? అడగలేదు కదా. తన భక్తి, రోషము కలిగిన భక్తితో అన్య జనులందరి ముందు దేవుని మహిమపరచడానికి దేవా ఆకాశం నుంచి అగ్ని పంపించు అనగానే ఆకాశం నుంచి ఆయన భక్తి అంటే అంత గొప్ప రోషము కలిగిన భక్తి జీవితంతో తను ఆదేశిస్తేనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి అక్కడ క్రియ చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. తను ఆకాశంలో వర్షం ఆగిపోవాలన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా వర్షం కురవాలన్నాడు. తన నోటితోనే, తన భక్తి జీవితంతోనే, దేవుడు ఏం చెప్పలేదు కానీ తన భక్తి జీవితంతో దేవుణ్ణే పరవశుడు చేసి తన కోరిన కోరికని నెరవేర్చుకోగలిగిన భక్తి జీవితంలోకి వెళ్ళినప్పుడు దేవా అది ఇవ్వంటే ఆగిపోయాడు. సూర్య చంద్రులను ఆపేశాడు యెహోషువ. సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపో అంటే ఆగిపోయాడు. అలాంటి గొప్ప భక్తి జీవితాన్ని నువ్వు చేరుకుంటావు. ఇలాంటి గొప్ప భక్తి జీవితంలోకి చేరుకున్న తర్వాత నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉంటావు. అంటే ఎవరైతే ఆత్మీయ జీవితంలో దేవుడితో జీవిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతావు. వాళ్ళ పట్ల నీకు ఒక దయ ఉంటుంది, వాళ్ళ పట్ల నీకు ఒక కనికరం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏదన్నా బాధ పడుతుంటే వాళ్ళని ఓదార్చాలన్న దేవుడి ప్రేమ, నిజమైన దేవుడి ప్రేమ. అప్పుడు దాకా నువ్వు బంధువులు ప్రేమించుండొచ్చు, నీ కుటుంబాన్ని ప్రేమించుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అప్పటి నుంచి దేవుడి భక్తి జీవితంతో, ఆత్మతో, యథార్థంతో నువ్వు ఆరాధించడం అనేది మొదలుపెట్టిన జీవితం నుంచి ఆత్మీయమైన సంఘం అనే కుటుంబంతో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ లోటుపాట్లను కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నతముగా, మహోన్నతముగా తీర్చిదిద్దబడాలనే ఒక విధమైన తపనతో వాళ్ళని ప్రేమించి వాళ్ళని దేవుడి యొక్క మార్గంలోకి నడిపించడము, ఆత్మీయ జీవితంలో వాళ్ళని పరిపూర్ణ చేయడానికి నువ్వు నిశ్చయించుకొని దయ చూపించడం. అంటే దయ అనేది అందరికీ, ప్రపంచంలో మొత్తానికి, నువ్వు నమ్ముకున్న వాళ్ళకే కాదు, నీకు ఎదురుగా కనబడిన రోడ్డు మీద ఎవరైనా దయామయుడు, యేసుక్రీస్తు దయామయుడు,
ప్రపంచవ్యాప్తంగా పాపం చేసిన వాళ్ళని, ఎటువంటి వాళ్ళనైనా కానీ తన దయతో ఆకర్షించి మీరు ఎలాంటి వాళ్ళైనా రండి నా దగ్గరికి, నేను నా హక్కును చేర్చుకుంటానని పిలిచేంత గొప్ప దేవుడి కుమారులుగా వీరు కూడా అలాంటి దయని సంతరించుకోవాలని చెప్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేస్తాడు? ఆస్తంతా పాడు చేసేవని లేదు, నువ్వు నాకు వ్యతిరేకంగా వెళ్ళిపోయావని లేదు, నన్ను విడనాడావు కదా, నన్ను ద్వేషించావు కదా, నా నుంచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనలేదు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినా మరలా తిరిగి వచ్చినప్పుడు హక్కున చేర్చుకొని నిన్ను ఓదార్చి మరలా నీకు పాత ఆశీర్వాదాన్ని ఇచ్చి తన ఆస్తిలో వాటానిచ్చి నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మహోన్నతమైన దేవుడి స్వభావంలోకి మీరు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సంగమా, మరి ఇలాంటి గొప్ప లక్షణాల్లోకి మీరు మారటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దేవుడు మేము నమ్ముకున్నాము. ఏ వ్యక్తి కన్నా తన కుటుంబ సభ్యులు మారాలని నిజముగా మనసులో పరితాపం ఉందా, బాధ ఉందా? అయ్యా, నా కుటుంబ సభ్యులంతా మారేదాకా నేను సంఘంలో ఉపవాస ప్రార్థన నుండి వాళ్ళు మారేదాకా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అని చెప్పి వాళ్ళు మారే వరకు దేవుడి పాదాలు చెంత చేరి, దివాళ్ళు మారాల్సిందే, నాకు జీవితంలో ఈ కార్యం చేయాల్సిందని దేవుడి పాదాల చెంత చేరి దేవుడి చేత నీ జీవితంలో సంతోషాన్ని, ఆశీర్వదించబడిన జీవితాన్ని పొందుకునేటట్లుగా నీ జీవితంలో దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో చూసుకోండి. విశ్వాసం అంటే దేవుడితో బాప్తిసం తీసుకోవటం కాదు. విశ్వాసం అంటే ఆదివారం చర్చికి రావటం కాదు. విశ్వాసం అంటే రోజు కొద్దిసేపు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవటం కాదు. అది వరకు కరెక్టే. అది కూడా లేని ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నిన్ను నువ్వు సరిదిద్దుకో, నిన్ను ఆత్మీయమైన జీవితంలోకి నడుపుకో, ఇంకా ఆత్మీయమైన దేవుడి యొక్క వెలుగులోకి నడిపింపబడుతూ దేవుడి యొక్క స్వభావంలోకి సంతరించుకొని ఆ పోలికలోకి లోకములో ప్రతి వ్యక్తిని నడిపించేటట్లుగా నీ జీవిత విధానాన్ని ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా, ఒక సూర్యుడిలాగా నువ్వు ఉదయించేటట్లుగా ఉండాలి. అలాంటి కృప కావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి బిడ్డలుగా మనం రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాడు. అలాంటి రూపాంతరం చెందితే నువ్వు చక్కగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి గొప్ప దైవ స్వభావంలోకి దేవుడు నిన్ను నన్ను మార్చాలనుకుంటూ తన పరిశుద్ధాత్మ శక్తిని ఈ రోజుల్లో ఆయన ర్యాప్చర్ దాకా పరిశుద్ధాత్మ మన మధ్యనే తిరుగుతూ ఉంటుంది, నీ దగ్గరే తిరుగుతుంటుంది. దేవుడు తన అడుగు వారికి ఎంతో శీఘ్రముగా తన ఆత్మని ఇస్తానని చెప్తున్నాడు. నీకు శక్తిని ఇవ్వగలిగిన ఆత్మని మీరు ప్రార్థించి పొందుకోండి. దేవుడి యొక్క స్వభావంలోకి రూపాంతరము చెందటం మూలంగా, దేవుడి స్వభావం పొందటం మూలంగా, దేవుడి పోలిన వ్యక్తిగా నువ్వు ఈ లోకంలోనే జీవిస్తూ యేసుక్రీస్తు ఆ రోజు నాడు భూమి మీద నడయాడి ఎలాగైతే ఎంతమందిని దేవుడి రాజ్యాన్ని కడటానికి సిద్ధపడ్డారో అలాంటి వ్యక్తిలాగా నీవు ఉండాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్వభావాన్ని సంతరించుకొని నీ యొక్క విశ్వాసం నుంచి సద్గుణాన్ని నుంచి జ్ఞానం నుంచి ఆశానిగ్రహము నుంచి సహనం నుంచి భక్తి నుంచి సహోదర ప్రేమ నుంచి దయ. మరి ఈ 8 మన జీవితంలోకి ఎప్పుడు వస్తాయో చూడండి. పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం కావాలంటే ఈ 8 నువ్వు సంతరించుకోవాల్సిందే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నిత్యరాజ్య ప్రవేశం ఖచ్చితంగా కావాలంటే నువ్వు ప్రపంచంలో అందరికి కనపడాల్సిన అవసరం లేదు. నీ మనస్సు అంతరంగంలో వీటితో సాధన చేస్తూ వీటన్నిటి గురించి నువ్వు భారం కలిగి ఇంకో వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావంటే అది సమాజానికి కనపడాల్సిన అవసరం లేదు. నువ్వు దయ కలిగిన మనసుగా కలిగి ఉన్నావంటే అది సమాజానికి కనపడాల్సిన అవసరం లేదు. నువ్వు సహనము ఆశానిగ్రహంతో ఉన్నావంటే అది సమాజం మొత్తం నేను చూసి హర్షించాల్సిన అవసరం లేదు. కానీ నీ హృదయాన్ని శోధించే దేవుడు అంతరంగ హృదయ రహస్యాలను తెలిసిన దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నీ హృదయ అంతరంగంలో అలాంటి స్వభావాన్ని కలిగి ఉండి దేవుడి సారూప్యంలోకి, దేవుడి యొక్క రూపాంతరము చెందేటట్లుగా నువ్వు మార్చుకోగలిగితే దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషపడతాడు. వీరి కోసమే కదా నేను ఈ లోకానికి వచ్చింది, వీరి కోసమే కదా నేను చనిపోయింది, వీరినే కదా నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యంలోకి నేను మహిమ రూపంలో తీసుకెళ్ళడానికి నేను చేసింది అని చెప్పి ఎంతో సంతోషపడతాడు. ప్రియమైన సంగమా, దేవుడి వాక్యంలో ఉన్న ఆధ్యాత్మికమైన లోతుల్ని తెలుసుకోండి. నీవు వెలిగించబడ్డావు, నీవు రక్షించబడ్డావు,
నీకు పరలోకానికి వెళ్తానికి కావాల్సిన విశ్వాసం ఉంది, ఓకే. కానీ నీ కుటుంబ సభ్యులు పరలోక రాజ్యంలో నీతో లేకపోతే నీకు బాధ ఉండదా? నీ కుమారులు కానీ, నీ కుమార్తెలు కానీ, నీ మనవళ్ళు కానీ, నీ బంధువులు కానీ ఎవరూ లేకోకుండా స్వార్థపూరితంగా నువ్వు ఒక్కడవే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఏం చేద్దామని అలా కాకోకుండా దేవుడి స్వభావాన్ని సంతరించుకో. నీ బిడ్డల్ని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ బంధువులు కానీ, నీ భర్తను కానీ, భార్యని కానీ దేవుడితో నిబంధన చేసుకో. అక్కడే మన జీవితంలో సంతోషం ఉంది, అక్కడే సమాధానం ఉంది. అంతకు మించిన ప్రపంచంలో గొప్పది ఏది లేదని ప్రతి దినమును నూరి పోస్తూ 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 వాళ్ళని దేవుడి బిడ్డలుగా తీర్చిదిద్దటమే నువ్వు చేయాల్సిన పని. వాళ్ళని దేవుడి బిడ్డలుగా తీర్చిదిద్దు. వాళ్ళు జ్యోతులుగా వెలిగించబడి వాళ్ళు కూడా ఇంకా వేరే చాలా మందిని వెలిగించడానికి సాధనములుగా ఉంటారు. అలాంటి గొప్ప దైవత్వ లక్షణాలు, దేవుడి యొక్క మహోన్నతమైన విలువలతో కూడిన జీవితంలో కూడా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమమయుడు, మన కోసం ఎంతో చేశాడు. కానీ ఆయన కోసం నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవిస్తే, దేవుణ్ణి నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఆయన స్వభావాన్ని నువ్వు సంతరించుకుంటే, నీవు లోకంలో ఎంత సంతోషముగా జీవిస్తావో చూడు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి నిన్ను ఎంతో విస్తారముగా ఈ లోకంలో ఆశీర్వదిస్తాడో. ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు, ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి ఎలాగైతే మన్నాను కురిపించి ఆత్మీయమైన ఆహారము, శారీరకమైన ఆహారముతో ఎలాగైతే వాళ్ళని పోషించాడో, నిన్ను నన్ను కూడా పోషించగలిగిన దేవుణ్ణి నువ్వు నిండు మనసుతో యథార్థమైన భావనతో ఆరాధించడం నేర్చుకుంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడి తన సారూప్యంలోకి మార్చుకుంటాడు. అలా దేవుడు నిన్ను జీవించమంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి లోబడతాము. దేవుడి స్వరూపంలోకి ఒకదాని నుంచి ఒకటన్న మెట్టు, ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు అలా వెళ్ళటానికి మీ జీవితంలో సాధన చేయండి. దేవుడి రాజ్యంలోకి వెళ్ళేటప్పటికల్లా దేవుడి స్వరూపంలోకి మార్చబడి దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. అలాంటి కృపని దేవుడు మన సంఘానికి అనుగ్రహించి అందరినీ పరలోక రాజ్య ప్రాప్తులను చేయునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకలో దీవించి ఫలింప చేయునుగాక. ఆమెన్.